నమస్తే సార్. హాయ్. హాయ్ సార్. సార్ ఇప్పుడు 'తండేల్' మూవీ తర్వాతకి అంత మంచి హిట్ వచ్చింది ఆ మూవీకి. అయితే దాని తర్వాతకి సాయి పల్లవికి తెలుగులో ఒక్క మూవీ కూడా లేదని ఒక టాక్ వస్తుంది. అదేవిధంగా ప్రజెంట్ చేస్తున్న మూవీ బాలీవుడ్లో 'రామాయణం' ఉంది. అదొక్కటి తప్ప మిగతా మూవీస్ లేవు. అంత హిట్స్ ఇస్తున్న మా హీరోయిన్ని మళ్ళీ ఎందుకు అంటే దూరం పెడుతున్నారని ఒక టాక్ వస్తుంది సార్. దాని గురించి మీరేమంటారు? నాకు యాక్చువల్గా అయితే పెద్ద తెలియదు, కానీ తను మంచి వెల్ రెమ్యూనరేషన్గా ఉండాలి. ఆ సినిమా ఆడింది కాబట్టి. ఆ సినిమాలో అమ్మాయి గొంతుకు మగోళ్ళ ఉంటుందని నేనే అన్నాను. దానికి ఎవరు కామెంట్ చేయలేదు, కానీ అది ఫ్యాక్ట్. అది మంచి డ్యాన్సర్, మంచి యాక్ట్రెస్. ఆ అమ్మాయికి అప్పుడప్పుడు కొంచెం ఇండిఫరెంట్, ఇప్పుడు కదలే, అంతకుముందు ఎప్పుడో మనకు యాంటీ హిందూగా, యాంటీ ఇండియన్గా మాట్లాడిన మాటలు ఒకప్పుడు తిట్టాం కూడా. యాక్చువల్గాను యాంటీ ఇండియన్కి ఇండియన్స్ కాకుండా ఉండే మాటలు మాట్లాడడం అనేది. ఎందుకంటే ఆ అమ్మాయి ట్రైబల్, బోర్న్ ట్రైబల్ అమ్మాయి, మలయాళ దేశంలో పుట్టిన అమ్మాయి, రాష్ట్రంలో పుట్టిన అమ్మాయి. అంచేత ఆ బేసిక్ రూట్స్ అవి ఉండటం వలన కొంచెం వాళ్ళకి సపోర్టింగ్గా, ట్రైబల్స్లో కొంచెం సపోర్టింగ్గా మాట్లాడడం తప్పులేదు. దానికి సంబంధించిందిగానే యాక్చువల్గా తండేల క్యారెక్టర్ మంచిదే కదా. క్యారెక్టరైజేషన్ నచ్చలేదు నాకు సినిమాలో. చాలా చాలా తప్పులు అవి ఉండడం, తర్వాత బయటకు వచ్చి 100 కోట్లు అంటాం, ఇవి నాకు నచ్చగా దాని గురించి బ్యాడ్ మాట్లాడిన సినిమా వరకు ఓకే. లాస్ట్లో పాయింట్ మర్చిపోయాడు డైరెక్టర్ అని బాగా చెప్పాను. నాకు ఒక 89 మంది వాట్సాప్లో పెట్టారు, ఇంత సమీక్షగా ఏం సినిమా ఒకసారి చూస్తాం, సమీక్షగా చూడటమే ఉంది. సినిమా ఎవరైనా ఎలా చూసిందో నాకు 10 వస్తూ ఉంటుంది అలాగా. జడ్జి ఇంత మంచి పాయింట్ మర్చిపోయాడని లాస్ట్లో. సో ఆ మర్చిపోయిన పని మీ దాంట్లో అక్కడ చెప్పాను, చూసుకోండి. అది అదర్వైజ్ అదేదో నాకు ప్రేమ కనిపించలేదు, కామం కనిపించింది అన్నాను సినిమాలో. ఇలా ఎప్పుడు చూసినా ఫోన్లో మాట్లాడుకోవడం, ఎప్పుడు చూసి ఫోన్ వస్తే కానీ భోజనం చేయని అంటాం, ఫోన్ వస్తే కానీ చేపలు కొడదంటాం. ఏంటిది మాట్లాడితే ఫోన్లో మాట్లాడుకోవడం. మన ఇద్దరు ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటాం అప్పుడు లోపలికి వెళ్ళిపోతాం రూమ్లో అన్నట్టు లెవెల్లో ఉంది తప్పితే నా ప్రేమ మాధుర్యం కనపడలేదని చెప్పాను. లేదా ఫైనల్గా హిట్టే కదా. హిట్ స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తున్నాడు ఎవరు, అల్లు అరవింద్ అమ్మాయి చోటి. సో అంచేత ఇట్స్ హ్యాపీ ఎండింగ్ ఓన్లీ. సినిమాలు లేకపోవడం కారణం అనేది అమ్మాయి ఒప్పుకోవట్లేదేమో. ఎందుకుంటుందో అమ్మాయికి మినిమం 1.5 to 2 crores వరకు ఇస్తారు ఆ సినిమా హిట్ అయిందని. ఎప్పటికైనా హిట్ అయితే ఆ అమ్మాయి క్యారెక్టర్ కొంచెం బాగా పలికిందంటే ఇస్తారు యాక్చువల్గాను. తను హీరోయిన్ ఎవరంటే వద్దనుకుంది. అంతకుముందు హీరోయిన్ ఎవరంటే ఒక సినిమాలో మటాస్ అయిపోయినాయి. చెత్తగా ఒకటి తమిళ అనేవాడు డైరెక్ట్ చేసాడు. నా మీద భారం తీసుకుని ఉండే క్యారెక్టర్లు చేయను నేను, హీరో కూడా ఉంటేనే మంచి సినిమాలు చేస్తాను అంది. దానికేమంటే సినిమా లేకపోతే ఉంది, సినిమా హిట్ అయింది, డెఫినెట్గా ఉంటుంది. రెమ్యూనరేషన్ క్లాష్ అవ్వచ్చు. రెమ్యూనరేషన్ ఒక అమ్మాయి 2 కోట్ల కంటే ఎక్కువ అడిగింది అనుకో, మన వాళ్ళకి అది బరువు భారంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి గ్లామరస్ గర్ల్ కాదు, షీజ్ టాలెంటెడ్ గర్ల్ అని పేరు వచ్చింది, మంచి నటి అని పేరు వచ్చింది. కానీ గ్లామరస్గా ఇలా వెళ్ళిపోతుంటే ఇలా చూసే ఒక్క డ్యాన్స్ బిట్ చేసి పెట్టారు, వెనక్కి తిరిగి డ్యాన్స్ చేస్తుంది కదా, ఆ ఒక్కటి పట్టుకుని తెగ వాయించేశారు అమ్మాయిలందరూ. ఆంధ్ర తెలంగాణలో ఉన్న అమ్మాయిలు అందరూ బ్యాకులు చూపించారు. అందరూ ఆ డ్యాన్స్ చేయడం, ఆ పక్క తిరగడం, చేయడం నేను చూడలేక చచ్చిపోయినది. ఈ విధంగానే మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో బ్యాకులు చూపించారు. అంచేత అది తప్ప మిగతాది అమ్మాయికి పెద్ద గ్లామర్గా ఉన్నట్టుగా ఏం కాదు. సో బట్ గుడ్ డ్యాన్సర్, మంచి యాక్టర్, నటి. ఆ వాయిస్ నాకు పెద్ద నచ్చలేదు. ఒక సినిమాకి 2 సినిమాలకు చేసేసిన తర్వాత మళ్ళీ మార్చలేరు ఆ వాయిస్ యాక్చువల్గాను. అలాగ అలవాటు పడిపోయింది కదా. సో మేబీ పీపుల్ మే లైక్ దట్ వాయిస్. కొంతకాలం పోయిన తర్వాత అదే లైక్ చేయొచ్చు. చాలామందికి ఉంటుంది ఆ బేస్ వాయిస్ ఉంటుంది. చిన్నప్పుడు వాయిస్ బ్రేక్ అవుతుంది కదా చిన్నపిల్లప్పుడు, కానీ అబ్బాయిలకు కూడా చిన్నప్పుడు అమ్మాయిలా ఉంటుంది అబ్బాయిల వాయిస్. ఒక 14-15 ఏజ్ వచ్చేటప్పటికి అటు ఇటుగాని వాయిస్లో ఉంటుంది, దరిద్రంగా ఉంటుంది. అది వీడు మగవాడా ఆడదా ఆ టైంలో ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ సెటిల్ అయిపోతాడు. మీకు తమ్ముడు ఉంటే తెలుస్తుంది నీకు, అదేనా. తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది, మంచి వాయిస్ వచ్చేస్తుంది. సో ఆ విధంగా ఈ అమ్మాయికి కూడా బ్రేక్ అయ్యిందో మరి ఏంటో. ఆ అమ్మాయి వాయిస్ కొంచెం ఎబ్బెట్గా అనిపించింది. బట్ షీ మస్ట్ బి గుడ్ యాక్ట్రెస్. తనకి అలా పండి సినిమాలు. హీరోయిన్ ఓరియంటెడ్గా మెయిన్ చేయదు. ఇక్కడ ఒక సినిమా నక్సల్స్ మీద తీశారు, నక్సలైట్స్ మీద, అట్టర్ ఫ్లాప్. అదేదో ఉంటుంది టైటిల్. ఇక్కడే తెలంగాణ నక్సల్స్ మీద తీశారు, మంచి సినిమా అది. మరి ఏం పర్వం బటాస్. ఇంకోటి తమిళ్లో కూడా తీశారు, అందులో ఎవడో రాజుల అబ్బాయి యాక్ట్ చేసాడు. ప్రమోషన్ కూడా రాలేదు. నేను హీరోయిన్ కూడా అనుకోలేదు, చేశానని చెప్పేసి ఎవరో ఉంటారు కదా ఎదురు. అతని సినిమా దాని తర్వాత ఇంకో సినిమాకి పోయింది.
బాగానే ఉంటాడు అబ్బాయి యాక్చువల్గాను. ఈ అమ్మాయితో యాక్ట్ చేశాడు, అది సినిమా పోయింది. ఇంకా అప్పటి నుంచి అమ్మాయి ఒక డెసిషన్ తీసుకుంది. నేను అక్కడ చదివాను, ఐ డోంట్ వాంట్ టు డూ హీరోయిన్ ఓరియంటెడ్, మొత్తం అంతా నా మీద భారం ఉన్న సినిమాలు చేయదలుచుకోలేదు అనుకుని పెద్ద హీరో ఉంటే చేస్తాను. అలా ఏం కాదు, కానీ ఇప్పుడు యాక్చువల్గా ఆల్మోస్ట్ ఆ అమ్మాయి మీద బేస్ అయినట్టుగానే తండేలు తీశారు. ఆ అమ్మాయి గురించి కూడా ఆడింది సినిమా. నాకు పర్సనల్గా నచ్చలేదు, కొన్ని పాయింట్లు డైరెక్టర్ ఇంకా నేర్చుకోవాలని చెప్పాను. చెప్పే కథ విధానం చెప్పే సంవిధానంలో బాగోలేదు, లాస్ట్లో ఇంకా బాగా ఉండేమో అనిపించింది. ప్లస్ అమ్మాయి వాయిస్ నచ్చలేదు. ఆ ఏటో అస్తమానం 2-3 ఇళ్ళు చూపించడం ఇంకా బాగా తీయచ్చు. అదే శ్రీకాకుళం మాండలేకంలో, శ్రీకాకుళంలో ఆ కాలనీ ఇంకా బాగా చూపించలేదు అనిపించింది. ఏదో టాప్ యాంగిల్ అక్కడొక ఇల్లు అంతే. వాళ్ళ ఫిషర్ పీపుల్ వెనకాల ఉంటారు కదా, ఫిషర్మెన్, వాళ్ళ గురించి ఇంకా బాగా తీయలేదని. ఒక్కసారి కూడా చేపలు పట్టడం చూపించలేదు. ఎప్పుడు చూసినా మొబైలే, ఆడి మొబైల్, ఈ అమ్మాయి మొబైల్, చైతన్య మొబైల్, ఈ అమ్మాయి మొబైల్, తిరాకు దొబ్బేస్తుంది నాకు. పడ మీద కూర్చొని మొబైల్ మాట్లాడుకుంటా వెళ్ళాడా, చేపలు పడ్డా, ఫైట్ చేస్తుంటే మొబైల్, ఫైట్ మిగతా వాళ్ళు ఎవరు చేయలేవు, అతను ఒకటే చేస్తుంటాడు. చైతన్య ఒకటే చేస్తుంటే వాళ్ళందరూ అంటూ ఉంటారు అనమాట. వాళ్ళ మగోళ్ళే కదా, నాకు ఇటువంటి ఇష్టం ఉండదు. వాళ్ళ ఫాదర్ తోటే నేను రౌడీలు కొడుతుంటే ఎవడో ఫిట్టింగ్ పెట్టాడు, ఇదేంటి బిర్యానీ హీరో మొత్తం అందరూ అన్నిసార్లు మిమ్మల్ని కొట్టిస్తున్నాయి డైరెక్టర్ అన్నాడు సంకీర్తనలో. అప్పుడు ఒకసారి హోటల్ నుంచి బయలుదేరే ముందు లిఫ్ట్లో అడిగాడు నేను, నాగార్జున, మన సినిమాలో పెన్ ఈజ్ మైటియర్ దెన్ స్వర్డ్ అంటే కలం కత్తి కంటే గొప్పదన్నట్టుగా నా సినిమాలో నువ్వు కవి. ఒక పువ్వు చూసినా, ఒక అందమైన అమ్మాయిని చూసినా, అందమైన కళ్ళు చూసినా కవిత్వం రాసే కవి నువ్వు. అది కూడా ఫిషర్మెనే, ఫిషర్మెన్ ఫ్యామిలీ పుడతాడు. నా ఈ సినిమాలో నువ్వు ఎవడన్నా నీ మీదకి వస్తే గొడవ పడదు అని చెప్పాను, ఫైట్ చేయడు, వాళ్ళు ఫైట్ చేస్తారని చెప్పాను. మరి అయ్యా కూడా నేను హీరో నన్ను కొట్టేస్తున్నారు కదా అన్నాడు అనమాట. అప్పుడు చిన్నది పెట్టాను, ఉంది చూడు, ఈలోగానే కంగారు పడిపోయి నీకు ఎవడు ఫిట్టింగ్ పెట్టాడని చెప్పి. ఇక్కడ 4 చిన్నపిల్లలు ఉంటారు ఫ్రెండ్స్, అందులోనే ఒకటి సూర్యకిరణ్ డైరెక్టర్ చిన్నకుర్రోడ్లో సంకీర్తనలు, వాడు వచ్చి పెన్ ఇస్తాడు వీడికి, ఒక హాకీ స్టిక్ ఇస్తాడు. ఫైట్ జరుగుతూ ఉంటుంది, ఒక అమ్మాయిని రేప్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఒక ఓల్డ్ టెంపుల్లో, 4-5 కుర్రోళ్ళు, ఆడు సాయి కుమార్, అప్పుడు అందరూ యంగ్ బాయ్స్ వాళ్ళంతా వీళ్ళు, సాయి కుమార్, సో శివాజీ, తొట్టి గ్యాంగ్ అనమాట వీళ్ళు, ఇలా తొట్టి గ్యాంగ్ ఉండి ఆ రోజుల్లో. వాళ్ళు బాగా యాక్ట్ చేశారు యాక్చువల్గా. ఈ రమ్యాకృష్ణ కూడా లాస్ట్ క్లైమాక్స్లో రేప్ చేయడానికి ట్రై చేస్తారు. అలాగే ఇంకొక అమ్మాయిని ఎవరో, అమ్మాయి పేరు మర్చి, శైలజ అనుకుంటా, శైలజ అమ్మాయి పేరు, మెడ్రాస్లో నా ఇంటి వెనకాలే ఉండేది. తను రేప్ చేస్తున్నప్పుడు మరి హీరోగా అతను ఏది చేయాలి కదా, అప్పుడు కూడా ఏం చేయకుండా ఉంటే బాగోదని ఆ చిన్న కుర్రోళ్ళు ఫ్రెండ్స్ ఆ పెన్ అతని దగ్గర పెన్ తీసుకుని చేతికి హాకీ స్టిక్ ఇస్తాడు. అప్పుడు హాకీ స్టిక్స్తో కొట్టినట్టుగా తీశాను అనమాట. దట్స్ ఎనఫ్. మిగతా సినిమాలలాగా చేసే ఫైట్లు డెఫినెట్గా ఆ సినిమాలో ఉండకూడదు. సంకీర్తన టైటిల్ పెట్టి హనుమాచార్యులు గొడవ పెట్టినట్టు ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే అతను కవిత్వం రాసుకునేవాడు. రమ్యాకృష్ణ కాళ్ళు చూసి ఆ నాట్యాన్ని చూసి అంటే ఒక పల్లెవాడు అంటే చేపలు పట్టుకునేవాడు. చేపలు తప్ప అన్ని పనులు చేస్తాడని వాళ్ళ అమ్మ అంటుంది, ఈ తప్ప అన్నీ చేస్తూ ఉంటాడు అంటుంది డైలాగులో. వాళ్ళంతా వల్ల చేసుకుంటూ ఉంటారు. అర్థమైంది ఒకటి మీకు. సో నాకు కారణం చెప్తున్నాను యాక్చువల్గాను. సో అది ఒక శుతిమెత్తనైన క్యారెక్టర్, మృదు స్వభావంలో ఉన్న ఒక మంచి కవి హృదయం ఉన్న మంచి క్యారెక్టర్ అది నాగార్జునది. సో ఎవడో పెడతాడు వెనకాల ఫిట్టింగు, అసిస్టెంట్ డైరెక్టర్లో బెహర్బానీ కోసం. ఇప్పుడు 3 ఫైట్లు తీశారంటే అందులోనూ ఆ 3 మిమ్మల్ని కొట్టేస్తున్నారు అన్నాడట. నేను లేనప్పుడు నా దగ్గర చెప్పే దమ్ము లేకడికి. సో అది నన్ను అడిగాడు అతను, అది ఎప్పుడో కరెక్టేనా, అన్నిట్లోనూ నన్నే కొట్టేస్తున్నారని. అన్నిట్లోనే కాదు, ఒకే ఫైట్ 4 రోజులు తీసాను అంతే, ఒక ఫైట్ ఏది చెప్పాను అది. అని చెప్పి దానికి కారణం చెప్పాను అనమాట. నువ్వు కొట్టవు నాగార్జున ఇందులోనూ, ఎందుకంటే నువ్వు రాస్తావు, కవిత్వం రాస్తావు హృదయపూర్వకంగాను. వయ్యారాల గౌతమి, వాన వేలితోటి నేల వీణ మీటి అని రాయించాను సీతారాం చేత. అటువంటి కవిత్వం రాసిన నువ్వు ఫైట్లు చేయవు అని చెప్పాను. అది మిగతా సినిమాల్లో ఉంటుంది, పాటలే ఫైట్లే, నాట్ ఇన్ మై మూవీస్ అన్నమాట. అంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తే పాప అర్థం చేసుకున్నాడు. కొత్త కదా అతనికి కూడా, ఒక సినిమా రిలీజ్ అవ్వలేదు, 3 సినిమాలు యాక్ట్ చేస్తాడు అంతే అప్పటికి. సో అలా ఈ సినిమాలో మాట్లాడితే ఫోను, చూసాడితే ఫోను, అమ్మాయికి సినిమాలు లేకపోతే అమ్మాయికి
మార్కెట్ మరి ఉండాలి మరి నా ఉద్దేశ ప్రకారంగా. లేకపోవడం అనేది ఎందుకని లేకపోవడమే కదా, నువ్వు తప్పుగా అడుగుంటావు. మేబీ ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు, లేకపోతే తర్వాత మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఉండొచ్చు. దాని తర్వాత ఇక్కడ ఏదో రామాయణం ఇది చేస్తుందా, మహాభారతం, ఆ సినిమా అయిపోయిన తర్వాత ఇంకా వన్స్వరాలు టాటా చెప్పొచ్చు, సంపాదించుకుంది చాలని. బాగానే సంపాదించుకుంది బ్రహ్మాండంగా, షీ ఈజ్ మేకింగ్ మనీ. దాని చేత ఆర్ షీ మైట్ బి వెయిటింగ్ ఫర్ వన్ మోర్ బిగ్ ఫిల్మ్ అయ్యి ఉండొచ్చు. అవన్నీ ఎందుకు చెప్తారు, కొంతమంది చెప్పరు, లో ప్రొఫైల్లో ఉంటారు. అదేదో ఒక చోట ఉంటుంది, తన యొక్క అభిమతం కూడా బాగానే ఉంటుంది. మనం ప్రాకులాడితే వచ్చేసింది కాదు కదా, దేవుడు ఎంత ఇస్తే అంతే, ఏది మనకు ప్రాప్తమో అదే మనకు రాకుండా పోదు అని అక్కడ రీల్లో చూశాను. ఐ ఫెల్ట్ వెరీ నైస్ అబౌట్ ఇట్. మనకి ఏది వస్తుంది అనేది రాకుండా పోదు, దానికోసం ఓమంట తాపత్రయపడిపోయి అంత ఇది ప్రాకులాడకూడదు అన్నట్టుగా చెప్పింది అనమాట. మనకు అది ఉంటే రాసిపెట్టి ఉంటే అని మాట ఉంది. అది రాసిపెట్టి ఉంటే డెఫినెట్గా జరుగుతుంది, మనకు వస్తుందని చెప్పింది అనమాట. మైట్ బి ఏ గుడ్ గర్ల్ యాక్చువల్గా. అంచేత సినిమా లేకపోవడం అనేది నేను నమ్మనది. డెఫినెట్గా ఉండుంటే ఆ అమ్మాయి ఆర్ వద్దనుకుంటుందేమో కూడా. మేబీ షీ వాంట్స్ టు గెట్ మ్యారీడ్ సంబడి లైక్ నా మృణాలిని కూడా తగ్గించిన సినిమాలు. తర్వాత ఆ సినిమా తర్వాత 4-5 సినిమాలు ఉండాలి కదా. ఏదో సినిమా చేసినట్టు ఉంది ఒక సినిమా, సీతారామన్ తర్వాత ఏదో సినిమాలో కనిపించింది, ట్రయల్ నానితోటి ఏదో చేసిందా అని సినిమా చూడలేదు. అది అదే 1 or 2 సీన్స్ చూసినట్టున్నాను. షీ లుక్ వెరీ డీసెంట్. అంటే ఆల్రెడీ దే మైట్ బీ హ్యావింగ్ రన్నింగ్లో ఉంటుంది అఫైర్ అని అనుకో. మనం ఊహించింది చెప్పగలం కానీ అంతా చెప్పాను కదా, దానికి ఏడ్ చేస్తారు. ఈయనకి అన్నీ తెలిసి ఎలా చెప్పేస్తున్నాడు అన్న కింద ఒకటి పెడతా ఉంటాడు. సో అన్నీ చదవను, పైకి వచ్చిన 2-3 చదువుతాను అంతే. అన్నీ అక్కడ చదువుతాం, ఒకటి బండబూతులు తిడుతూ ఉంటాడు ఒకసారి. అది పైకి వస్తుంది కదా, పైకి ఒకటి అది చదువుతాను అనమాట. దాంతో అది చదవాలనిపించి తప్పే ఉంది, తిడతాడు, బట్ అది గట్టికిస్తాను. ఇంకా అటు జీవితంలో ఇంకా అలాగే ఎవడెవడం అనమాట, అంత అలాగిస్తాను. వెళ్ళి వాడిని మళ్ళీ వాడు ఫేస్బుక్లోకి వెళ్ళి కెడతాను అనమాట, కట్టేస్తాను కింద. అంచేత చాలా సీరియస్గా ఉంటుంది నాతో మ్యాటర్. అడుగులు వచ్చినా కూడా వేసేస్తాను పట్టుకుని, అది వేరే విషయం. అంటే ఒక డీసెన్సీ ఉండాలి కదా. నా ఏజ్ అంటే మీ ఏజ్ ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఐ హ్యాడ్. నడుచుకుంటూ వచ్చిన కాదు నేను, బేవర్స్లాగా కృష్ణానగర్, మెడ్రాస్, పాండీ బజార్లోను. సో అవన్నీ తెలుసుకుని ఆ డైరెక్టర్ ఎవరో ఏంటి, ఎటువంటి సినిమాలు తెచ్చాడు, ఇన్ని 7 సినిమాలతో ఎందుకు పరిమితం అయ్యాడు అని తెలియాలి. ఎవరొకటి పెట్టాడువే ఇష్టం వచ్చినట్టు, తొట్టులు వచ్చేవాడు అందరూ చెత్తనా కొడుకులు. అంచేత వాళ్ళ గురించి మాట్లాడకూడదు. కానీ ఈ అమ్మాయి మృణాలిని చేసిన దానికి కూడా కొన్ని యాంటీ వచ్చినాయి ఆ అమ్మాయి ఒక షేప్ని చేయడానికి. బట్ షీఈస్ గుడ్. తోటి ఇందాక చెప్పిన క్వశ్చన్లో దే ఆర్ వెరీ నైస్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. అదేవిధంగా సాయి పల్లవి మైట్ వాంట్ టు సెటిల్ ఫర్ ఎవర్ అయ్యి ఉంటుంది. సెటిల్ అయిపోయి అందుకే ఒప్పుకోదు. కానీ సినిమా లేకుండా కూడా మొన్న పెద్ద హిట్ అయింది, జనాల్లోకి వెళ్ళి హిట్ అయింది సినిమా. అది నేను ఇన్స్పైర్డ్ ఆఫ్, నేను ఫ్లాప్ అవ్వాలని చెప్పలేదు, ఇందులో ఆ ఫ్లాస్ ఉన్నాయని చెప్పాను అంతే. అండ్ ఆల్సో 100 కోట్లు 200 కోట్లు చెప్తే చిరాకు వస్తుంది నాకు. సినిమాలు తీసేవాళ్ళకి సినిమాలు తీయబుద్ది అది. అక్కడ అల్లు అరవింద్ని అటాక్ చేశాను, 100 కోట్లు అటువంటి ఎందుకంటామని చెప్పేసి. ఎటువంటి ఆదర్శం ఇస్తుంది అది ఆ సినిమా చేయడానికి 100 కోట్ల? అంటే ఈ అమ్మాయికి 40 కోట్లు, ఆడికి 30 కోట్లు, సినిమా చేయడానికి 30 కోట్ల, వాట్ ఆర్ యూ టాకింగ్ అని చెప్పేసి ఇచ్చారనమాట. ఇవన్నీ నమ్మొద్దు అని చెప్పేసి. కాకపోతే ఐ డోంట్ కేర్. కానీ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను నిజమే మాట్లాడతాను. ఎందుకంటే ఈ భావి భారత సినిమా మేకర్స్ కోసం, అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ తెలియాలి కాబట్టి ఎన్ని అబద్ధాలు నమ్మకండి అని. లేకపోతే మీరు కూడా అబద్ధం ఆడొచ్చండి, 10 కోట్లు ఖర్చు పెట్టి 30 చెప్పండి అని. అంతవరకు చెప్తాను నేను. 10 కోట్ల కంటే ఎందుకు ఎక్కువ నీకు? కొత్త వాళ్ళు తీసేదానికి 5 కోట్ల కంటే ఎక్కువ ఎందుకు? ₹1 కోటి కింద తీశాడు ఒక రాజుగారు రాణి గారు అని ఒక రాజమండ్రి కుర్రాడు, అంతే కదా. అలా తీయండి, తీసి ప్రూవ్ చేసుకున్న తర్వాత దెన్ యూ మేక్ అనదర్ ఫిలిం, అది 100 కోట్లు కొట్టండి అని అంటాను అనమాట నేను. యాక్చువల్గా ఇటువంటి స్ఫూర్తినిచ్చే మాటలు మాట్లాడాలి కాబోయే డైరెక్టర్లకి, దర్శకులకి, కాబోయే నటులకి. ఒక సినిమా హిట్ అవగానే నాకు 10 కోట్లు అంటాడు. ఇక్కడ వాడు తొట్టి నా కొడుకులు ఉన్నారు, 2-3 కొడుకులు, ఇంత ఉంటాడు సన్నగానే అంటున్నా. వాడికి ఎందుకు 10 కోట్లు? ఆ 3 ఉన్నారట కొత్తగానే, వాళ్ళ 3కి ఇప్పటివరకు నాకే తెలియదు. వాళ్ళ దగ్గరికి వెళ్తే 10 కోట్లు అడుగుతారట. అది ఎలాగే చిల్లర పెంకులే కనపడుతున్నాయి 10 కోట్లు. 10 కోట్లు 2 సినిమాలు తీయచ్చు. బట్ సూపర్ హిట్ అయిపోయి వాళ్ళు ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేస్తే అడగొచ్చు. కానీ
లేకపోతే అడగటం ఏంటి? ఈవెన్ ఈ అమ్మాయి కూడా మంచి రెమ్యునరేషన్ ఉందట సాయి పల్లవి. మరి అటువంటిప్పుడు ఎందుకు మానే సినిమా లేకపోతే దట్ ఇస్ అ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. మేబీ ఏదో రీజన్ గురించి అలాగా ఒప్పుకున్న సినిమాల గురించి కూడా ఐ థింక్ షీ ఈజ్ నాట్ టెలింగ్ అంతే. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్.